హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అబీ కుకింగ్ వైబ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మనము క్యాబేజ్తో తాలింపు చేసుకుందాము. చాలా టేస్టీగా, మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చేసుకుందామండి, చూద్దాము. క్యాబేజ్ ఇలా 2 సార్లు కడిగేసి మనము ఇట్లా చిల్లులు ఉంటుంది కదా, దీంట్లో తీసుకున్నాము. ఇలా కడిగేసి స్టైనర్లో పోసి పెట్టానండి. ఇలా స్టవ్ మీద పాట్ పెట్టానండి. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని తర్వాత క్యాబేజీ వేసుకుందాము. ఇప్పుడు తాలింపు గింజలన్నీ చిట్టుపట అన్న తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకున్నామండి. టేస్ట్ బాగుంటుంది. మనం తాలింపుకి వెల్లుల్లి వేసుకుంటాం కదా. చూడండి, వెల్లుల్లితో పాటు కరివేపాకు కూడా వేసి వేయించాను. ఇప్పుడు మనము క్యాబేజీ తాలింపులో వేసుకున్నాము. ఇలా వేసేసుకుందాము. క్యాబేజీ అంతా వేసుకొని కలబెట్టుకొనేసి తర్వాత పసుపు సాల్ట్ వేసుకున్నాము. ఇలా మొత్తము కలబెట్టేసుకొని సాల్ట్ వేసి పసుపు వేసి మూత వేసేద్దాము. బాగా మగ్గిపోతుందండి. ఇలా తగినంత సాల్ట్ వేసుకున్నామండి. మన టేస్ట్ని బట్టి చూసుకొని మళ్ళీ కూడా కొంచెం వేసుకోవచ్చు ఫైనల్గా. చూడండి, పసుపు మొత్తం ఇలా కలిపెట్టేసుకొని మనం మూత వేసేసుకుంటే మగ్గిపోతుంది. క్యాబేజ్తో చాలా వెరైటీలు చేయొచ్చు కదండి. దీంట్లో తాలింపు ఒకటి చేసుకుంటాము, శనగపప్పు క్యాబేజీ చాలా బాగుంటుంది చపాతీలో ఒకటి. తర్వాత ఇగురులాగా చేసుకుంటాము, చాలా వెరైటీలు. క్యాబేజీ పకోడీ చేసుకుంటాము, చాలా బాగా చేసుకుంటాం కదా. క్యాబేజ్తో చాలా వెరైటీలు చేయొచ్చు. ఇప్పుడు మనము మూత వేసుకొని మగ్గించుకుందాము. చూడండి, ఇలా మూత వేసి ఒక 5 మినిట్స్ సన్న మంట మీద మగ్గించుకుందాము. ఫస్ట్ అయితే పెద్ద మంట పెట్టానండి, వాడ్చాను కదా బాగా. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. చూడండి, ఇలా మీడియంలో పెట్టుకొని ఉడికించుకుందాము. 5 మినిట్స్ అయితే మొత్తం రెడీ అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలా కలుపుతుంటే బాగా వేగిపోతుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. బాగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మనము కారం వేసుకుందాము. ఇది మీడియంలోనే పెట్టుకొని మనము వేయించుకోవాలండి. ఒక 10-5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇంకా బాగా మెత్తగా ఉండాలంటే ఇంకొంచెం ఉడికించుకోవచ్చు. ఇదైతే ఇట్లా అయితే మనకు బాగుంటుందని నేను ఇలా ఉడికించాను అనమాట. ఇప్పుడు కారం వేసుకుందాము మన టేస్ట్ని బట్టి. కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి దీంట్లో, ఎందుకంటే వాటర్ వేయం కదా, బాగుంటుంది. కొంతమంది అయితే కొంచెం తక్కువ వేసుకుంటారు. నేనైతే మీడియంగా వేసాను ఆయిల్. ఇప్పుడు మనం ఫైనల్గా పప్పుల పొడి వేసుకున్నామండి. దీంట్లో పప్పుల పొడి బాగుంటుంది, ఎందుకంటే మనము రసము అలా పెట్టుకుంటాం కదా పప్పు, దాంట్లో కాంబినేషన్గా బాగుంటుంది అన్నమాట. పప్పుల పొడి వేసుకున్నాము. ఇంకా కారం వేసాను కదా, సాల్ట్ చూసుకొని పప్పుల పొడి వేసేసుకున్నాము. కొంచెం సాల్ట్ తక్కువైందండి, కొంచెం వేసాను. మామూలుగా అయితే ఇలా కూడా తినొచ్చండి, కానీ నేను కొంచెం పప్పుల పొడి వేస్తున్నాను. వద్దనుకుంటే ఇలా కారము మనం వెల్లుల్లి అని వేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది, అట్లా కూడా తినొచ్చు. కాకపోతే కొంచెము ఈరోజు నేను పప్పుల పొడి వేస్తున్నాను. మనం రైస్లోకి చేసుకుంటాం కదా పప్పుల పొడి, అది వేస్తున్నాను. లైట్గా ఒక 2 స్పూన్స్ వేసానండి. వద్దనుకుంటే మనము కారము బాగుంటుంది, కారంతో కూడా. వెల్లుల్లి అన్నీ వేసుకున్నాం కదా మనము, తాలింపు గింజలు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకున్నాం కదా, దాంతో కూడా బాగుంటుంది. చూడండి, ఫైనల్గా రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. వేయకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో ఎటు ఉంటుంది కదా, కొంచెం వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదే కదా. చూడండి, క్యాబేజీ తాలింపు ఇలా రెడీ అయిపోయింది ఫైనల్గా. బాగుంటుందండి, ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్ రెసిపీ అండి అది. చూసారు కదా, తాలింపు వేసుకున్నాము, ఉప్పు కారం పసుపు వేసి కొంచెం ఉడికించుకున్నాము. తర్వాత కొంచెం కారం వేసుకొని పప్పుల పొడి వేసుకున్నాము, అంతే అండి. పప్పుల పొడి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కారంతో కూడా చాలా బాగుంటుంది. పప్పుల పొడి వేసామనుకోండి, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా తినేస్తారు, బాగా బాగుంటుంది కదా టేస్ట్.
చూడండి క్యాబేజీ కూర ఇలా ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మనము ఫ్రెష్గా ఉండే క్యాబేజీతో చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.